యాక్షన్ డ్రామా ఉంటుంది. బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్యన వెన్నెల కిషోర్ గారు దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలేరియస్ అనమాట. అది కంప్లీట్గా ఒక హెల్తీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఫ్యామిలీ అందరికీ మంచి ఎనర్జీ అండ్ ఒక హెల్తీ కామెడీ. ఆఫ్టర్ లాంగ్ టైం నవ్వుకోవడానికి వచ్చిన సినిమా. ల్యాగ్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ ఉంటుంది, ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారని. బట్ పర్లేదు, ఆ కామెడీలో మనకు కుట్టుకుపోతుంది అనమాట ల్యాగ్ అనేది కూడా. సో ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఫన్. 3.25 రేటింగ్. అయితే ఇది కామెడీ పరంగా మంచి సెన్సేషనల్ హిట్ అవుద్ది సినిమా. చాలా బాగుంది. ఏం చెప్తా ఉన్నా సినిమా గురించి, ప్రియదర్శి గురించి? ఆయన రోజు రోజుకి యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్ కొట్టారు. మోహన్ కృష్ణ, ఇంద్రగంట గారికి కూడా మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాతో. ప్లస్ ఏంటన్నా సినిమాలో? మెయిన్ కామెడీ. అసలు మా